హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఎలా స్టిచ్చింగ్ చేశానో మీతో షేర్ చేసుకుంటూ చూపిస్తాను. మీరు ఇక్కడ వీడియో అనేది చూసేయచ్చు. ఇక్కడ నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశానండి. చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా లైక్ చేయండి. ఇలా థ్రెడ్ పైపింగ్ ఇచ్చి వెనకాల డోరీస్ అనేది పెట్టాను. మన వీడియోలో ఆల్రెడీ డోరీ స్టిచ్చింగ్ చేసింది ఉందండి. అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు కూడా ఉన్నాయి, చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా కొందరికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేది. ఇది వచ్చేసి నేను నిన్న లాంగ్ వీడియోలో అంటే కటింగ్ వీడియో సెండ్ చేశాను, వీడియో అనేది పెట్టాను చూడండి. అంటే బుర్కతో స్టిచ్చింగ్ చేశానండి బ్లౌజ్ అనేది. వాళ్ళు బ్లౌజ్ లైనింగ్ ఇచ్చి బుర్క ఇచ్చారు బ్లౌజ్ కుట్టమని. నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను చూడండి. 2 బ్లౌజులు అయినాయండి ఒక బుర్కలో, ఇదొకటి ఇదొకటి. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ ఇవ్వమన్నారు. నేను పఫ్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఇది నెట్ క్లాత్ అండి. ఇవన్నీ హేమింగ్ పని ఉంది, ఇంకా హేమింగ్ అనేది చేయలేదు. హేమింగ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్ వచ్చేసి అన్నీ రౌండ్ నెక్కే ఉన్నాయండి. అంటే కస్టమర్ ఏది కుట్టించుకుంటే మనం ఆ నెక్ పెట్టి కుడతాం కాబట్టి అన్నీ మన దగ్గర వచ్చేవి అన్నీ రౌండ్ నెక్కే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పఫ్ హ్యాండ్ ఇచ్చాను. ఈ బ్లౌజ్ కూడా ఇక్కడ పఫ్ హ్యాండ్ అనేది ఇచ్చాను. హేమింగ్ పని అయితే ఇంకా కాలేదు, హేమింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా. మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే చూసేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.